जय श्रीमन्नारायण। नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाभूषणं वेदान्तद्वैतप्रज्ञं मन्त्रमन्त्रार्थगुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। कौशिकान्वयसञ्जातं वेङ्कटाचलं वेदान्ताचार्यसच्छिष्यं उडयवल्लभं भजे। श्रीमद्वेङ्कटरङ्गायशिष्यं सद्शिष्यसेवतिं श्रीलक्ष्मणायुक्तं संश्रये धीरीतये। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मा व्यामोहस्तविदानि प्रणायमे अस्मद्गुरो भगवतो श्रीदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो व्यासं वसिष्ठनन्तारं शक्तेः पौत्रमवल्मनं पराशरात्मजं वन्दे सुगतां तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तदभोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जय श्रीराम। విశేషించి పరమాత్మ యొక్క అవతారం గ్రంథ రూపంలో కూడా తాను ఉంటానని చెప్పాడు. ఇలా గ్రంథాలు కూడా అవుతాయని మనం
రామకృష్ణాద్యోతాన్ని ఎలా మనం అర్చిస్తామో ఆ భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి తాను స్వీకరించిన రూపం శ్రీమద్ భాగవతం అనే గ్రంథం రూపంలో నేను ఉంటానని చెప్పాడు. అందులో శ్రీమద్ భాగవతం భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే సర్వకాని లోకంలో ఆయన కృష్ణుడు. కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తి కృష్ణుని వల్లే లోకాలను పెరుగుతున్నాయి. కృష్ణుడే అన్నింటినీ లోపల వ్యక్తం చేసుకునేవాడు. అంటే కృష్ణుడు అంటే సాక్షాత్తు నారాయణ. అటువంటి ఆ స్వామి శ్రీమద్ భాగవత రూపంలో తానున్నాడు. తన శరీరం అంతా కూడా శ్రీమద్ భాగవత గ్రంథం ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క రూపంలో ఉంది. మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. ఏకాదశ ద్వాదశ స్కంధాలు స్వామి యొక్క లలాటం శిరస్సు అని. ఏకాదశో యస్య లలాట పట్టం 11వ సర్గ 11వ స్కంధం స్వామి యొక్క లలాటం అన్నమాట. ఈ పైన ఉండేది లలాట పట్టం. 12వది శిరోపితు ద్వాదశ ఏవభావి 12వది శిరస్సు స్వామి. అంటే భగవంతుని యొక్క అవయవాలే అన్ని ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క అవయవాల కింద అవి పరిణమించాయి అన్న శ్రీమద్ భాగవతంలో మొదట మనం చెప్పుకున్నాం. ఏ స్కంధం ఏమేమి అనేది. అటువంటి శిరస్సు స్థానాన్ని మనం స్పృశించబోతున్నాం. శ్రీసుఖ భగవానుడు పరీక్ష అనేది తత్వాన్ని ఉపదేశించాడు. లోకంలో మనిషి బాగుపడాలి అంటే బాగుపడడానికి కావాల్సిన సమయాలు ఎన్నో రోజులు అక్కర్లేదు. ఒక క్షణకాలం చాలు. ఒక క్షణకాలం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మీద పడితే చాలు బాగుపడడానికి ఆరక్షించాలి. ఖడ్వాముడనే మహానుభావుడు ఆయన ఒక క్షణం చక్కగా భగవద్చింతన చేశాడు, బాగుపడ్డాడయ్యా. ఓ ఎన్ని రోజులు కావాలి నీకు ధరించడానికి ఇబ్బందే లేదు అని శ్రీసుఖ భగవానుడు పరీక్ష అనేది చెప్తూ తత్వాన్ని ఉపదేశిస్తూ, అంటే తత్వం అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క చరిత్ర. అటువంటి ఆ కృష్ణ భగవాను యొక్క చరిత్ర మొత్తాన్ని చదివాను. ఆయన భక్తుల యొక్క కథల్ని అన్నీ వినిపిస్తూ ఈ ద్వాదశ స్కంధంలో ఈ అందరూ అయిన తర్వాత రాజులు చాలా మంది పరిపాలన చేశారు. ఆ రాజులు కూడా మళ్ళీ చివరికి ఒక్కొక్కరు శరీరాలు వదిలిపెట్టి ఇక పరిపాలన వచ్చేది ఎవరెవరు పరిపాలన చేస్తున్నారనే ఉత్తానం అంతా వచ్చి ఒక వర్గం పరిపాలన చేయాలి అని కాకుండా క్షత్రియుల దగ్గర నుంచి పోయి శూద్రాదులు కూడా పరిపాలన చేయడం ఆరంభించారు. కళాల పరిపాలన అవుతుంది అని ఆ పరిపాలన వివరణ మొత్తాన్ని మనకి ఇస్తారన్నమాట. ఇచ్చి ఇక పరీక్ష నరేంద్రుడు వినవలసినటువంటి కథలన్నింటినీ వింటాడు. అన్నింటినీ శ్రవణం చేసిన తర్వాత శ్రీశుఖ భగవానుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని ప్రాయోపవేశానికి ఉద్యమిస్తాడు. తన చక్కగా చూడండి, ఇక వినవలసిన కథలన్నీ అయినాయి. దేన్ని ధ్యానం చేయాలో తెలుసుకున్నాడు. ఆ కథని ధ్యానం చేస్తూ పరమాత్మ యొక్క నామాన్ని ధ్యానం చేస్తూ పరీక్ష నరేంద్రుడు అలా కూర్చున్నట్ట ధ్యానంలో. తక్షకుడు వచ్చాడు. రావడం తక్షకుడు అతన్ని బాట వేయడం. అయితే వచ్చేటువంటి తక్షకుడు కూడా ఆనందం కలిగాడు. అంటే చేయవలసిన పని చేసిన వాడు మృత్యువుకి వెరవడు అని శాస్త్రం చెప్తాను. కృతకృత్య ప్రతీక్షంతే మృత్యువు ప్రియంగా అతిథిని. వచ్చే మృత్యువు కూడా భయపడకుండా స్వాగతం కలిగి భగవద్ధ్యానయ్యాడే తప్ప ఏమాత్రం భయపడలేదు శ్రీశుఖ మహర్షి. మన పరీక్ష నరేంద్రుడు మృత్యువు కూడా ఆహ్వానాన్ని పలికాడు. ఎంత గొప్పవాడు. లోకంలో మృత్యువును కూడా మనం రమ్మని ఆహ్వానించగలిగే శక్తి మనకు ఉంటుందని అంటే భగవత్ కథ విన్నాడు. ఆ భగవత్ కథల వల్ల హృదయాన్ని దార్ఢ్యం చేసుకున్నాడు. నాకు పరమాత్మ కథ కన్నా ఏం అవసరం లేదని, నాకు ఆయన శ్రీచరణాలు తప్ప ఏం లేదని నిశ్చయించుకున్నాడు. లోపల ఇలాంటి నిష్ట కలగడం చాలా కష్టం. మన భగవద్ రామానుజుల శిష్యుడు అనంతాచార్యులు మహానుభావుడు. ఆయన తిరుపతిలో వెంకటేశ్వర సన్నిధిలో సేవ చేస్తున్నారు. ఆ సేవ చేసే సందర్భంలో ఒకసారి ఒక కాళ్ళకు విషయం కలిగినటువంటి సర్పం వీరిని కాటవేసింది. కాటవేసిన తర్వాత అందరూ అన్నారు, పాము కాటు వేసింది చనిపోతావు, నువ్వు మరి దేవుడికి సేవ చేయాలి కదా, ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళ్ళమన్నారు. లేదు, మా గురుగారు చెప్పారు, మాల కట్టేసి నేను వెళ్ళి దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ కనుక పామే కనుక గొప్పదైతే, దాని విషయం గొప్పదైతే
శరీరాన్ని వదిలిపెట్టి వైకుంఠంలో విరజానదిలో స్నానం చేసి అక్కడికి మాల వేస్తారు. ఒకవేళ నా కర్మే గొప్పదైతే అంటే పరాపదాన్ని వెళ్ళకుండా నా కర్మే కనుక ఆ పాపం విషయం కూడా నాకు ఎక్కకపోతే ఇక్కడున్న స్వామి పుష్కరంలో స్నానం చేసి వెంకటేశ్వరాన్ని మాల వేస్తా అన్నట్టు. అంటే ఎంత గొప్ప నిష్ట చూడండి. అంటే మనకి పాము కరాకుంటే మన వాళ్ళు పడతారు కదండి, పాము 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 అంటూ పోతుంటారు. అంటే భయం చేస్తే చాలా మంది ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంటారు. అందులో మృత్యువుకి ఏమాత్రం పెరగకుండా ఉండడం అనేది చాలా కష్టం. అలాంటి వచ్చే మృత్యువును కూడా అతిలా ఆహ్వానించడం ఎంత కష్టం అండి. ఇలా ఈ భగవత్ కథల్ని నిష్టని అన్నింటినీ చక్కగా చెప్తూ ఎవరెవరు ఎంతెంతవరకు చేశారు ఏం చేశారని విశేషాన్ని కూడా చెప్తారు. ఆ తర్వాత జన్మేజయుడు వృత్తాంతం, పరీక్ష నరేంద్రుడి కుమారుడు జన్మేజయుడు ఉండడం, ఆ జన్మేజయుడు సర్పయాగం చేయడం. సర్పయాగం చేస్తున్నప్పుడు ఎన్నో సర్పాన్ని ఆ హోమంలో పడేలా చేసేస్తున్నాడు, యజ్ఞాన్ని ఇస్తున్నాడు. ఆఖరికి తక్షకుడు మాత్రం వెళ్ళి ఇంద్రుడి యొక్క శరణం నుంచి ఇంద్రుడి ఆసనాన్ని చుట్టుకున్నాడు. ఎందుకని ఇక్కడ హోమం చేస్తూ ఒక్కొక్క సర్పాన్ని పిలవగా ఒక్కొక్క సర్పం వచ్చి అగ్నిగుండాలు పడిపోతున్నాయి, అన్నీ చనిపోతున్నాయి. ఇప్పుడు క్రోధం తగదు అని అతనికి ఉపదేశం చేస్తారు బృహస్పతి మొదలైన మహానుభావుడు. ఆస్తికుడు ఒక మహానుభావుడు, ఆయన వల్ల ఈ సర్పయాగం అవుతుంది. ఆ మహానుభావుడు పేరు చెప్తే చాలంటే సర్పాలు కూడా కాటవేయకుండా వెళ్ళిపోతాయి అనుకుంటారు. మహాభారతం అని చెప్తాం. ఆ పేరు తెలిస్తే చాలు సర్పం జోలికి రాదంటారు. అటువంటి ఆ జన్మేజయుడి నుంచి సర్పాలకి అంటే సకల ప్రాణులకి హితాన్ని చేయాలి తప్ప అసలు నీ వంశం సంగతి తెలుసా అంటే ఆయనకి చక్కగా మహాభారతాన్ని రామాయణాన్ని అన్నింటినీ కూడా చెప్తారు. అలా జన్మేజయుడు వృత్తాంతం ఇవన్నీ అవుతాయి. అయిన తర్వాత చెప్పాల్సినటువంటి తత్వాన్ని ఉపదేశిస్తారు మన పెద్దలు. సూతుల వారు ఈ రకంగా పరీక్ష నరేంద్రుడు శ్రీశుకుల వారి గురించి విని తాను మోక్ష సామ్రాజ్య లక్ష్మిని వరించాడు అని వివరాన్ని ఉంటాయని చెప్తారు. అయితే అయినా సౌనకాది మహాత్మంతా కూడా సూతుల వారు అడుగుతారు, అసలు ఆ పరమాత్మ యొక్క మాయను ఎవరు తెలుసుకోగలుగుతారు? ఈ సృష్టి అంతా చివరికి లయమైన తర్వాత ఎవరిలో వెళ్తుంది, ఎక్కడికి పోతుంది, దాన్ని ఎవరైనా ఇచ్చారా అంటే నేను చూడలేదు అని మార్కండేయుని యొక్క చరిత్ర చెప్తారు. మార్కండేయుడు చిన్నతనం నుంచి మంచి భక్తి శ్రద్ధ కలిగిన మహానుభావుడు. తన తండ్రి పరమాత్మ గురించి తపస్సు చేసి సంతానం కావాలని ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మ మన రుద్రుడు విష్ణు ఇద్దరు ప్రత్యక్షం అవుతారని పురాణం చెప్తుంది భాగవతం. నీకు అమేయమైనటువంటి మంచి సంతానం కలుగుతుంది అని వరాన్ని ఇచ్చారు. మంచి భక్తుడు పుట్టాడు. చిన్ననాటి నుంచి అతని భక్తి చాలా గొప్ప భక్తి, తపస్సు చేశాడు. మృత్యువు కూడా అలాగే తీసుకువెళ్ళాలని చూసిన ఆ మృత్యువు కూడా వెరగబడేవాడు మార్కండేయుడు. అలా అనంతరం దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సు ఆ సుమారు 7 మన్వంతరాలు చేసేటండి. 6 మన్వంతరాలు దాన్ని అంటే ఒక మన్వంతరం అంటే చెప్పాలంటే ఎంత కష్టం అండి. 71 చతుర్యుగాలు అయితే ఒక మన్వం పరిపాలన చేస్తుందండి. 71 చతుర్యుగాలు అంటే ఒక చతుర్యుగం అంటే 40,20,000 సంవత్సరాలు ఇంటూ 70 అలాంటివి 1000. అయితే బ్రహ్మగారు గొప్పలు ఇలాంటి చతుర్యుగాలు ఒక 1000 చేసి ఒక సుమారుగా మనకి 71 చతుర్యుగాలు 71 చతుర్యుగాలు చేస్తూ ఒక మన్వంతరం అనుకున్నాం కదండి. ఇలాంటి మన్వంతరాలు 6 మన్వంతరాలు పూర్తి చేసి 7వ మన్వంతరంలో బయలుదేరగానే ఇంద్రుడు అనుకున్నాడు, అమ్మ వీడు నా పదవికి అసలు పెడతాడేమో, వీడు తపస్సు చేస్తున్నాడు, నా పదవిని పొందుతాడేమో అని ఇంద్రుడు పుంజిక స్థల అని అప్సరస్సును నిర్వహించాడు. ఎప్పుడు 2వ వరసి కాదండి. ఆ పుంజిక స్థల నృత్యాన్ని చేస్తుంది. మన్మధుడు వెళ్ళి బాణాలు వేస్తాడు. ఈ మహానుభావం యొక్క తపశ్శక్తికి వీళ్ళందరూ దూరంగా చిన్ని వేయబడతారు, దూరంగా వెళ్ళబడతారు. ఎవరు ఆయన సమీపంలో కూడా ఉండలేకపోతారు. ఆఖరికి ఈ తపస్సు చేసే తపస్సుకి మించిన నారాయణ ప్రత్యక్షమై ఇతనికి వరాన్ని ఇస్తాడు. నీకేం వరం కావాలో కోరుకో అని ఆయన కోరుతాడు. అంటే నాకు వేరే వరం కాదు, నీ యొక్క జగన్ మాయని నేను చూడాలనుకుంటున్నాను. అంటే నీ మాయని బ్రహ్మ రుద్రుడు ఎవరు తెలుసుకోలేరు కానీ అలాంటి నీ మాయను ఒకసారి చూద్దామంది అంటే అలాగే అంటాడు స్వామి. ఆ మాయను చూపిస్తా అంటాడు. అంటే మాయ అంటే ఇక్కడంతా వస్తువులుగా మాయం చేయటం అని కాదు. మాయ అంటే ఆశ్చర్య
ఆశ్చర్య చేష్టితాలు కలవాడని అర్థం. అంటే ఎవరు చేయలేని ఒక ఘన కార్యాలు చేయడానికి పేరు ఆశ్చర్యం అని పేరు, మాయా అని పేరు. అంటే సామాన్యమైన పని కూర్చోండి, ఇది నేను ఇక్కడ నుంచి ఇలా చెప్పాను, అందరూ చేయగలిగే పని. కానీ పెద్ద పర్వతాన్ని కూడా ఎత్తగలరా? కానీ ఆ పర్వతాన్ని కూడా ఎదుగుతారు. కానీ ఘోరాన్ని అన్నింటినీ కూడా ధరించగలిగే శక్తి సామర్థ్యం సామాన్య మానవుడికి ఏదైతే ఉండదని. దైవానికి కూడా ఏ దైవానికి ఏ దేవతలకి లేనటువంటి గొప్పతనం ఎవరు చేయని కార్యం ఇస్తాడట. అఘటిత ఘటనా సామర్థ్యం ఉంటారు, చెయ్యలేని కూడా చేసి చూపిస్తాడట. అలాంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి ఆశ్చర్య చేష్టితాలకే పేరు మాయా అని పేరు. మనందరం మాట్లాడేట్టుగా మనం మాట్లాడకూడదు. అమ్మ ఆయన్ని మాయ చేస్తాడండి అన్నాడు. అంటే చాలా మందిలో కూడా మాయ చేస్తారు, మాయ మాటలు చెప్తారు. కానీ ఇక్కడ మాయ అంటే అర్థం ఆశ్చర్యం అని అర్థం. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి చేష్టాన్ని నువ్వు చేసేటువంటి ఆ శక్తిని నేను చూడాలనుకున్నాను కానీ సరే నీకు ఆ మాయను చూపిస్తాను. కానీ కొన్ని వేల సంవత్సరాలు హరి యొక్క ధ్యానంలో నిమగ్నుడైపోతాడు మార్కండేయుడు. అలా నిమగ్నుడైన సందర్భంలో ఒకసారి సంధ్యావందనాది సమయం ఆసన్నమైనప్పుడు సంధ్యోపాసన చేస్తున్నట్టు మార్కండేయుడు. ఆ సమయంలో పెద్ద ఉప్పెన ఏనుగు తొండాలలో ధార ఎండబడుతూ అంత ధారలో వర్షం పడింది. కానీ ఆగకుండా ధారపడి అంత లోకంతా జలమయమైపోయింది. ఇందులో మనకి చెప్తారు, సృష్టి మొత్తం చివరికి లయమైపోయేటప్పుడు సృష్టి ఎలా అంతరిస్తుందో చెప్పారు. మన్నాకి ఇప్పుడు 2012 ఇలా అవుతాను. అయితే సృష్టి పోవడానికి అది పోయే సమయంలో వేగపోతుంది. కానీ కొన్ని వందల సంవత్సరాలు నీటి చుక్క పడదండి వర్షం. ఎండ యొక్క అంటే సూర్యుని యొక్క తాపానికి భూమి మొత్తం ఉడికిపోతుంటాడు. మనిషికి ఒంట్లోకి వచ్చే స్వేదం కానీ ఆ సముద్రాల్లో ఉండే నీరు కానీ ఏది ఉండదు. ఆ పైన తర్వాత ఆరంభమవుతుందండి పెద్ద వాన, ధారతో వాన సంవత్సరాల పడుతూనే ఉంటుందండి. అంటే భూమి మొత్తం నుజ్జు అయిపోతుంటాడు. ఆ తర్వాత ఒక ప్రచండమైన వాయువు వచ్చి మిక్సీ పడుతుంది. చూసారంటే మన ఇంట్లో పడుతుంటాం అన్ని. అంటే మిక్సీ పట్టాలంటే ఒక ముక్కలు పెట్టేటప్పుడు అసలు నీళ్లు కూడా లేదు. ఇంత పెద్ద కూడా దాన్ని కొంచెం కట్ చేసి దాన్ని నీళ్లు పోసి ఆ తర్వాత గట్టిగా ఉన్నవాడి కన్నా బాగా మెత్తగా ఉన్నవాడిని వేసి అనుకోండి. ఆ తర్వాత మిక్సీ వేస్తే మొత్తం చూడడం అయిపోతుంది కదండి. అలా మొత్తం పెద్ద ప్రచండ వాయువు సుమారు తెలిపేస్తుంటాడు. మొత్తం జలారణం అయిపోతుంది లోపలంతా. కొన్ని కోట్ల మంది సూర్యుడి యొక్క కాంతంతా ఉండి మళ్ళీ భూమి ఏర్పడాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంటాయి. అలా జలారణం అయిపోతుంటే అందరూ ఏమైనా కనపడలేదు. మార్కండేయుడు ఎప్పుడే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంటే భగవంతుని ఎందుకు ధ్యాస కలిగినవాడు, ఆయన ధ్యానాన్ని చేసేవాడికి మోకాళ్ళైతే కదండి సంసారం. అంటే ఈ లోకంలో అంతా జలారణం అవుతున్న ఈ మాత్రం ఏమంట కారణం భగవంతుని యొక్క అనుగ్రహం. భగవంతుడు తన మాయను చూపించమన్నాడు కనుక ఆ చివరి సమయంలో చూడలేని విషయాలని ఇతను చూస్తున్నాడు. అన్నీ ఇతనికి భాషిస్తున్నాయి, అన్నీ ఇతనికి కనబడుతున్నాయి. వాటన్నింటినీ సేవిస్తున్నాడు. చివరికి చాలా రోజుల వరకు ఇలా అయింది, అంధకారమైంది, ఎక్కడ ఎవరు కనపడటం లేదు. ఒక మంచి రావి వృక్షం కనపడిందట. ఆ రావి వృక్షం దగ్గర అంటే వటవృక్షం దగ్గర ఒక వటపత్రం అక్కడ ఉంది. ఆ పత్రం మీద ఈ వేద మర్యాద మీద అలా పడుకున్నాడండి. రావి వృక్షం కాదు, వటవృక్షం. ఆ వటవృక్షం మీద స్వామి ఆ పత్రం మీద పడుకున్నాడు. చిన్న ఆమె మీద మర్యాద మీద స్వామి చిన్న బాలుడు రూపంలో. ఆశ్చర్యం వేసింది, ఎవరి బాలుడు, ఎందుకు ఇక్కడ పడుకున్నాడు? వెళ్ళి చూద్దామని వెళ్ళాక మార్కండేయుడు. ఆ మార్కండేయుడు వెళ్ళగానే భగవంతుని యొక్క నిశ్వాస అంటే లోపలికి ఉచ్ఛ్వాస, ఆ ఉచ్ఛ్వాస లోపలికి వెళ్ళిపోయింది. నేను కూడా వెళ్ళిపోయి లోపల దర్శించాడు. ఆ లోపల అన్నీ కూడా మన అన్ని అండాలు బ్రహ్మాండాలు అయితే అన్నీ ఉన్నాయో ఆ మధ్యలో వీళ్ళలో అన్నీ ఉన్నాయండి. ఏ ఒక్కటి పోవట్లేదు లోపలికి. మనకు ఆహారం తిన్నానండి, అన్నం కూర వేరుగా ఉంటుంది కదండి, అన్నీ మిక్స్ అయిపోతాయి, పచ్చడి వెళ్ళిపోతాయి. విడిగా మనం కలుపు తినాలంటే చాలా ఇబ్బంది పడతాం. కానీ పప్పులో కూర, కూరలో చారు, చారులో సాంబారు, సాంబార్లో మజ్జిగలో పాయసం వేసుకుంటాను కదా మనం అస్సలు వెళ్ళాము. 4 రోజులు తగ్గితే మనందరూ వికారంగా తయారవుతుంది. కానీ అన్నీ డబ్బులు వెళ్ళిపోయి కలిసిపోయిన ఏమవుతుంది కదా. అలా మొత్తం
కలిసిపోలేదు లోపల, దీని దానికి విడివిడిగా ఉంటుంది. ఇంకా ఎన్ని లోకాలు వచ్చినా ఇంకా ప్లేస్ చాలా ఉంది 9 రోజులు. అయితే ఎక్కడైతే ఈ బాలుడు బయట చూశాడో మార్కండేయుడు ఈ బాలుడు మళ్ళీ లోపల చూశాడు. అరే ఇతన్ని నేను బయట చూశాను మళ్ళీ లోపల కనబడుతున్నాడే. అదే పరమాత్మ యొక్క ఆశ్చర్యమైన చేష్ట. అందరూ బ్రహ్మాలు దేవతలంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవడు బయట వాళ్ళు లేరు. అందరినీ లోపల తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ స్వామి యొక్క నిశ్వాసం ద్వారా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన రూపాన్ని చూసి ఆశ్చర్యం కలిగి ఒకసారి ఎత్తుకుంటే బాగుండని అనిపించింది. వెంటనే మాయమైపోయాడు స్వామి. ఆ జలాలను కూడా పోయింది. మళ్ళీ ధ్యానములై ఆ రూపాన్ని దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. అందుకే మనకి వేదం చెప్తూ ఉంటుంది, పరమాత్మ ఎవరు, పరమాత్మ అనేది ఒక వృక్షము. వృక్షైవస్తబ్ధో విధిష్ఠతే నేమో పూర్ణం పురుషేణ సర్వం అని వేదం చెప్తాను. వృక్షైవ స్తబ్ధ, ఆయన ఒక వృక్షం ఒకటి ఉందండి అంటారు. ఆ వృక్షం అంటే పేరు పరమాత్మ అని పేరు. అలా పరమాత్మ ఒకడే ఉన్నాడండి. ఏకాకి, ఆయన ఒకటి తప్ప ఎవరు లేరు. ఎలా ఉన్నాడు జలానంలో ఉన్నప్పుడు ఈ ముల్లోకాలకి ఆనందాన్ని కలుగుతూ తన కాలి బొటన వేలు నోట్లో వేసుకుని ఆ పాదాంగుని యొక్క రసాన్ని అమృతాన్ని లోపల నుండి ముల్లోకాలకు ఇస్తున్నాడు. మనం చెప్పుకున్నాం కరారవంతైన పదార్థవంతుడు. అలాంటి వటస్య పత్రస్య కుటేశయానం బాలం ముకుందం మనసా స్మరాన్ని మన పెద్దలు చెప్తారు. అలాంటి రూపాన్ని నేను స్మరించుగాక, అలాంటి రూపాన్ని సందర్శించట. ఆ రూపం అంటే అదృశ్యమైంది. ఆ రూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేస్తున్నాడు ఈయన. అలా దర్శిస్తూ ఉన్నప్పుడు ఉమాపమైనటువంటి శంకరుడు వృషభవాహనం మీద వెళ్తున్నాడు. వెళ్తుంటే చూచాడు. దాన్ని చూచి కాళ్ళ ముందు నిలబడుతున్నాయి. నేను పరధ్యానై ఆ పరమాత్మని దర్శిస్తూ ఉన్నాడు. ధ్యానంలో ఉండిపోయాడు. ఇలా ఉన్నాడేని రుద్రుడు తన హృదయంలో ఒకసారి భాషించాడట. మాట్లాడాడు, కనబడేలా చేశాడట. వెంటనే ఒకసారి చూసా నాకేంటి ఇలా ఇరు రూపం కనపడుతుందని కడిగిరి చూడగానే శంకరుడిని ప్రార్థన చేస్తాడు. ఆయనకి అర్ఘ్యపాద్యాన్ని ఆచరణాన్ని ఇచ్చి ఆరాధన చేస్తాడట. ఆరాధన చేసి అప్పుడు పరమాత్మ యొక్క రూపాన్ని చూశాడు కదండి. ఇతను మాట్లాడాడు. రుద్రుడు కూడా ఇతను ప్రశంసిస్తాడు. ఎవరికి దొరకడం గొప్ప అదృష్టం నీకు వచ్చింది. నీకేం వరం కావాలో గొప్ప వరాన్ని ఇస్తా అంటే ఇతను కోరతాడు. చాలా గొప్ప వరాన్ని కోరతాడు. నాయన ఇవ్వవలసిన వరం ఒకటి, 2 కావాలి. ఒకటి శ్రీహరి చెలించని భక్తి, అచంచలమైన భక్తి నాకు కావాలి. విష్ణువు ఎందు అని మాట్లాడాడు, కోరతాడు. విష్ణువు ఎందు భక్తి, దాంతోపాటు ఆయన భక్తుల ఎందు చెలని విశ్వాసం, భక్తి నాకు కావాలి అని శంకరుని కోరతాడు. చాలా ఆనందపడతాడు శంకరుడు. నాయన లోకంలో ఎవరు కూడా విష్ణువు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోలేరు. నేను కానీ బ్రహ్మ కానీ మేము ఇరువురు కూడా ఆయన మహాత్మ్యాన్ని తెలుసుకోలేరు. మేము ఇద్దరు కూడా ఆయనలో వచ్చిన వాళ్ళమే, ఆయన నుంచి పుట్టిన వాళ్ళమే నేను మనం చెప్పుకున్నాం. కేశవ పరమాత్మకి ఎందుకు వస్తుందంటే పరమాత్మ నుంచి వీళ్ళిద్దరు వచ్చారు. బ్రహ్మ ఇంద్రుడు ఇద్దరు ఆయన శరీరం నుంచి పుట్టారు. ఆయన ఇద్దరు కేశవ అనేటువంటి పరమాత్మ. కాబట్టి బ్రహ్మకి పేరు, ఈశ అంటే రుద్రుడికి పేరు. వీరిద్దరూ ఆ పరమాత్మ లోపల నుంచి వచ్చారు కనుక ఆ పరమాత్మకి పేరు కేశవ వచ్చిందని సాక్షాత్ రుద్రుడే చెప్పాడు. అందువల్ల అలా మార్కండేయుడికి దర్శనాన్ని ఇచ్చి ఆ వరాన్ని ఇచ్చి భవిష్యత్తులో ఒక పురాణ కర్తగానే ఉంటావు, ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటావు, చిరంజీవిగా ఉంటావు, వరాన్ని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అందువల్ల అటువంటి గొప్ప భక్తుడు ఈ మార్కండేయుడు. ఆయన ఇవన్నీ దర్శించాడు కనుక మనకి కథను చెప్తున్నాను భాగవతంలో. అంటే ఎవరికి కూడా చూడడానికి వీలుగా గొప్ప రూపాన్ని దర్శింపజేశాడు పరమాత్మ ఆయనకి అని ఏ విషయాలు చెప్తూ సూత్రుడు ఇంకా చెప్తాడు. ఈ భాగవతం ఎంత గొప్పగా తెలిసిన భగవత్ కథ. ఈ భగవత్ కథని ఎవరైతే వింటారో ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ వినటం వల్ల కలిగే ఫలాన్ని చెప్తున్నారు ఇందులో. ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా శృణ్యాం నాయుష్యవాన్ భవేత్. ఎవరైతే ఏకాదశి పూట కానీ ద్వాదశి రోజు వింటారో వాళ్ళ ఆయుష్ బాగా పెరుగుతుంటాడు. మీరంతా ఏకాదశి రోజు ఈరోజు మనం పరిపూర్ణం చేసుకుంటున్నాం. ఆయుష్ అంటే కాంతిలాగా ఉండే బతకడం మనకు అవసరం కాదు. నిజమైన ఆయుష్ అంటే ఏంటంటే భగవత్ సేవ. అదే మన పెద్ద ఆయుష్
ఎడతెగకుండా అవిచ్ఛిన్నంగా మనకి ఆ భగవత్ సేవ కలిగే ఒక సౌభాగ్యం ఈ శరీరంతో కాదు, ఏ శరీరంలో కూడా మనకి, ఏ లోకంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మనకి ఆ భగవత్ సేవలో ఆనందం కలగని రీతిలో మనకి సాగే శక్తిని పరమాత్మ ఇవ్వాలి. అది నిజమైన ఆయుష్. ఉపవాసరుడై పరమాత్మ సంప్రీతుడై ఏకాదశి ఈ కథా శ్రవణాన్ని కథని గానం చేస్తూ వినాలి. అయితే ఎంత వినాలో కూడా చెప్తారండి దీంట్లో, అది విన్నాను. అటువంటిది ఎవరైతే చదువుతారో భూతో భవతి పాతకాండ్, వాడు అన్ని పాతకాల నుంచి పునీతుడవుతాడు. ఏ పాతకం వాడిని అంటదు, అంటే ఏ పాపం కూడా వాడిని అంటదు అని ఈ యొక్క పురాణం గురించి చెప్తూ, వేదాలను చదివిన వాడికి ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమద్భాగవతంలో ఒక గంట ఒక శ్లోకం చదివినా చాలు, ఒక శ్లోకాన్ని విన్నా చాలు. మీరు వాటిలో వెళ్ళకూడదు కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళు కూడా చాలా బాధ్యత ఉంటుంది. ఈ పూట వచ్చి కాసేపు ఒక అక్షరం ఒక శ్లోకం చదివాక ఏకాదశ్యాం ద్వాదశ్యాం ఏకాదశ్యాంలో అది కూడా విన్నా చాలు. ఒక పాఠం అయిపోయింది కదా. మనకి రామాయణంలో చెప్తారు, ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అన్నట్టు వజ్రతుల్యమైనవి మహర్షుల యొక్క వాక్కులు. మనకి తెలియదు ఒక్కొక్క అక్షరం కూడా మనకి ఎంత సంస్కరిస్తాయి, ఎంత బాగు చేస్తాయని చెప్పడానికి వీలు కావాలి. అలాంటి గొప్పదనాన్ని, అలాంటి ఈ గ్రంథాన్ని, శ్రీమద్భాగవత గ్రంథం చాలా గొప్పది అని మనకి చెప్తూ, అసలు ఈ పురాణాలు ఎన్ని ఉన్నాయో ఆ పురాణాల గురించి చెప్తూ పురాణాలు ఎన్ని ఉన్నాయి, ఆ పురాణాల యొక్క వైశిష్ట్యం ఏమిటి అని మనకి వివరణిస్తారు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎంత సంఖ్య ఉంది అని చెప్తారు. ఒకసారి విందాం. ఆ సంఖ్య వినడం వల్ల కూడా మనకి చాలా మంచిది. అంటే మద్వయం భద్రయం జీవ భద్రయం వచతుష్టయం అనాకలింగ కూస్కాని అంటూ పురాణాలన్నీ మీరు వచ్చేస్తాయి. బాగా మీద రెండు పేర్లు ఉన్నాయి, వద్వయం మద్వయం. మా అనే పేరు మీద రెండు పురాణాలు, భద్వయం బాగా రెండు గుణాలు, భద్రయం బ్రా అనే పేరు మీద బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్తం అంటూ కొన్ని మూడు పురాణాలు. అవన్నీ నిష్ఠిస్తారు. ఒకసారి విన్నాను. ఆ పురాణాలు ఎంత సంఖ్య ఉన్నాయో చెప్పిన బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక వినండి ఒకసారి. పద్మపురాణం ఒక పురాణం, ఆ పురాణం 55,000 శ్లోకాలు. విష్ణు పురాణం 23,000 శ్లోకాలు. శివపురాణం 24,000 శ్లోకాలు. శ్రీమద్భాగవతం మనం చదువుకునే వ్యాస ప్రణీతమైంది 18,000 శ్లోకాలు. నారద పురాణం 25,000 శ్లోకాలు. మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు. అగ్ని పురాణం 17,400 శ్లోకాలు. భవిష్య పురాణం 14,500 శ్లోకాలు. బ్రహ్మ వైవర్త పురాణం 18,000. లింగ పురాణం 11,000. వరాహ పురాణం 24,000. స్కంద పురాణం 81,300 శ్లోకాలు. వామన పురాణం 10,000 శ్లోకాలు. కూర్మ పురాణం 17,000 శ్లోకాలు. మత్స్య పురాణం 14,000. గరుడ పురాణం 19,000. బ్రహ్మాండ పురాణం 12,000. ఇలా పురాణాల అన్నింటి దీంతో పాటు మహాభారతం దాని కూడా 1,00,000 సపాద 1,00,000 అంటుంటారు. హరి పుస్తకం కలిపితే 1,25,000 శ్లోకాలు. మొత్తం ఈ మనకి 4,00,000 శ్లోకాలు కలిగింది. చిత్రలక్ష అంటారు. 4,00,000 శ్లోకాలతో ఉన్నాయండి. మామూలుగా 10 శ్లోకాలు చదవడానికి విష్ణు సహస్రనామం 100 శ్లోకాలు ఉంటాయి. చదవడానికి మనం పేజీలు తిప్పి తొందరగా అడ్డెట్టుకోవాలి చదివేస్తాం కంగారు. కానీ 4,00,000 శ్లోకాలు అంటే అసలు మహాభారతం అంటే 1,00,000 చదవడం ఎంత కష్టం ఉంది. అసలు పూర్తి వినాలని అన్నారు. అటువంటి కానీ ఎన్నో రహస్యాలు అవి చదవడం వల్ల మనకి ఇవి వినడం వల్ల ఎంత లాభం ఉంటే కావ్యాలు చదవడం, కావ్యాలు వినడం వల్ల కలిగే లాభం నేను చెప్తారు. ఏమొస్తుంది మనకి లాభం? కావ్యం యశస్సే, మంచి కీర్తి లభిస్తుంది. అర్థకృతే, మంచి సంపాదన వస్తుంది. వ్యవహారమిదే, లోకంలో ఎలా సంచరించాలో తెలుస్తుంది. శివేక్షతయే, అమంగళాలన్నీ పోగొట్టేస్తుంది. అంటే పురాణాలు అంటే ఎందుకు వస్తాయండి? డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? అసలు వస్తాయా? ఇది వేళాపనం అయిపోయింది అందరికీ. మీరు లక్ష్మీ పూజ చేయండి, డబ్బులు కనకవసరం పడుతుంది. హనుమంతుడికి పూజ చేయండి, శత్రువు పోతాడు. ఏమంటే పని లేదు, పాడలేదు, ఏదో చెప్పేస్తుంటారు. అలా అవుతాయా?
మన గతంలో ఒకసారి చెప్పినట్టున్నాం, బహుశా మనం ఒకసారి చెప్తాం. దైవాన్ని ప్రార్థన చేయడం వల్ల దైవం వచ్చి పరీక్ష రాజే శత్రువు అది సంపద. శత్రువుని ఎదుర్కొనే శక్తి దైవం నీకు ఇస్తుంది. మనసులో మనోధైర్యం కావాలండి. దైవారాధన చేయడం వల్ల ఏ కష్టం వస్తున్నా దాన్ని తట్టుకుని నిలబడడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది దైవారాధన. పరీక్ష హాల్కి వెళ్ళి చాలా చదువుతారు, కష్టపడి చదువుతారు, కానీ చదివినా వెళ్ళి దాన్ని పరీక్షలో కూడా టెన్షన్తో సరిగ్గా రాయలేకపోతాడు, అన్నీ మర్చిపోతాడు. ఇంటి దగ్గర అన్నీ అప్పచెప్తాడు, టీచర్ అప్పచెప్తాడు, వాడు చదువుకుంటాడు, అన్నీ వచ్చేస్తే కానీ అక్కడ వెళ్ళి ప్రజెంట్ చేయలేకపోతాడు. కారణమేమి? ఏదో తెలియదు వాడు టెన్షన్. ఇలాంటిది పోవడానికి, ఇలాంటి గురుకు పోవడానికి ధైర్యం శక్తిస్తుందని. దైవారాధన మానసికమైన బలం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సరే వాడి స్మృతి పదాల నుంచి బయటికి పోదు, బుర్ర నుంచి బయటికి పోకుండా చక్కగా వాడు ఏం చేయాలనుకుంటాడో ఆ చేసే కార్యంలో మంచి నిష్ణాతుడై ఉంటాడు. అందువల్ల దైవారాధన. లక్ష్మీ సంపద వస్తుంది. అమ్మవారి పూజ చేస్తే అంటే సంపదలు వస్తాయి. లక్ష్మీ పూజ చేస్తే అంటే అమ్మవారి పూజ చేయడం వల్ల నీకు మంచి ఆలోచన వస్తుంది, మనసు ప్రశాంతం అవుతుంది. ఏది చేయొచ్చో ఏది చేయకూడదు నిర్ణయించుకునే వివేకమే కలుగుతుంది. కలిగిన తర్వాత మంచి కార్యక్రమం చేస్తాం, అనుకోకుండా డబ్బు వస్తుంది కదా. అందువల్ల ధనాన్ని లక్ష్మీదేవి ఆలయంలో కష్టపడి తీసుకొచ్చే రాజు లేదండి. అమ్మ పూజ చేయడం వల్ల చూడండి, మీకు అప్పుడు స్వామి నేను సుందరకాండ చేశానండి, నాకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందండి అంటే సుందరకాండ వల్ల ప్రమోషన్ ఎందుకు వస్తుంది? సుందరకాండ చేయడం వల్ల నీలో ఒక ఆత్మశక్తి పెరిగింది. ఆ శక్తి పెరిగి ఒక చురుకుదనం నీలో వచ్చి ఆఫీసులో ఏ పైన చక్కగా చేసేస్తున్నాను, అందరినీ మెప్పిస్తున్నాను. అందువల్ల యజమానికి ఆనందం వేసింది, వెంటనే నీకు ప్రమోషన్ ఇచ్చాడు. అంటే వర్క్ నీ చేయిస్తుంది ఎవరు? దైవమే. వర్క్ చేసేది మనమే, పని మనమే చేస్తాం, చదివేది మనమే, కానీ గుర్తుండి మళ్ళీ అవి చక్కగా అంచంలో చేయగలిగే శక్తిని ఇచ్చేది స్వామి అన్నమాట. అందులో అటువంటి శక్తిని ఇస్తారు. అలాగే ఈ పురాణాలను వినడం వల్ల కూడా మనకి చాలా మంచి శక్తి కలుగుతుంది అని అంటారు. అంటే మంచి యశస్సు, కీర్తి లభిస్తుంది. ఎలా కీర్తి లభిస్తుందండి అంటే మనిషి లోకంలో ఎలా ప్రవర్తించాలో వీళ్ళు చెప్తున్నాయి పురాణాలు. తల్లితో ఎలా ఉండాలో, తండ్రితో ఎలా ఉండాలో, దైవం పట్ల ఎలా ఉండాలో, గురువు పట్ల ఎలా ఉండాలో, సమాజాన్ని ఎలా చూడాలో కదా. ఆత్మ అంటే ఏమిటో, నువ్వు ఆత్మను ఎలా ఆలోచించాలో, పరమాత్మను ఏ విధంగా పొందాలో, ఇవన్నీ మనకి తెలియటం వల్ల వినయశీనుడు లోకంలో మర్యాదగా నడుస్తుంటే అలాంటి మనిషి గొప్పతనం రాదండి, కీర్తి రాదా? అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడంటే, ఇంత మంచిగా ఉన్నాడు అందరూ పొగుడుతారు కదండి. పొగడితే పేరు కీర్తి అని కదా యశస్సు అంటారు కదా. కానీ యశస్సే అర్థందే, మంచి సంపాదన వస్తుంది, అందరికీ ఒకే బుద్ధి రాదు. కాబట్టి గ్రంథాధ్యయనం చేయడం వల్ల వాడికి లోకంలో ఎలా ఉండవచ్చో తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ రకంగా మంచిగా వాడు కార్యాలు చేస్తాడు, మంచి సంపాదన ధనాన్ని పొందుతాడు. అంటే ధర్మాన్ని మంచిగా ఆచరిస్తాడు. ధర్మాన్ని మంచిగా ఆచరించడం వల్ల అర్థం చక్కగా వస్తుంది, లోకంలో అర్థం వస్తుంది, మంచి ప్రాణం పెరుగుతుంది, వాడికి మోక్ష సామ్రాజ్యం కూడా లభిస్తుంది. వల్ల ధర్మాన్ని చక్కగా ఆచరించారు. ఆ కథలు పెట్టడం వల్ల వాడికి ఆ రకమైన సంపద వస్తుంటుంది. అర్థం యశస్సు అర్థకృతి వ్యవహార విధి, లోకంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంటాడు. మీకు విషయం చెప్పాలి. ఒక ఆయన బాగా పురాణం చదివేవాడు, రామాయణాన్ని ఇలాంటి గ్రంథాలు చదివేవాడు. అందరూ వినేవాడు చిన్నప్పుడు. ఒకసారి ఆ చదివి ఆయన ఎప్పుడు చూసినా ఆ గ్రంథాలు చదువుతూ ఉంటే ఒక మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళినా గ్రంథం చదువుతూనే ఉంటాడండి. దేవుడు కథ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నట్ట రామాయణం చదువుతున్నాడు. అవతల పక్క ఇంకోటి భార్య వాళ్ళు ఇద్దరు వచ్చారు, కూర్చున్నారు. అవతల వాళ్ళు నాస్తికుడు, వీడిని చూసి తిట్టాడు. ఎప్పుడు కూర్చొని చూడాలి రామాయణం అంటే రామాయణం ఎప్పుడో జరిగిపోయింది, అది జరిగిందో లేదో మనకి తెలియదు, ఎవడో రాసిన కథలు చదివేస్తున్నాడు ఈయన అని చెప్పి రామాయణాన్ని వెక్కిరించాడు. వెక్కిరించిన తర్వాత వాడు కొంత దూరం ప్రయాణం చేశారు, 4-5 గంటలు. యువతరాన్ని పట్టించుకోలేదు భక్తులు. పురాణ కాలక్షేపం చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఒక 5 గంటల తర్వాత ఒక స్టేషన్ దగ్గర ఎక్కడో ఆగిన ట్రైన్ ఆగింది. పెద్ద భార్య ఇద్దరు కూడా కొనుక్కోవడానికి దిగారు. దిగిన తర్వాత ట్రైన్ కదులుతుంది, గబగబా పరిగెత్తుతూ వీడి ట్రైన్ ఎక్కేసేట్టుగా నా అమ్మాయిని ఎక్కించలేదు. గబగబా ఎక్కేసాడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. వచ్చి అంటే అంతర్వాత ఆయన చేయలేదు. ఆవిడ కింద పడిపోతే ఆయన పైకి ఎక్కించారు. ఎక్కించిన తర్వాత సీట్లోకి వచ్చిన తర్వాత ఆయన అంటే పురాణాలు ఎదుగుతున్నావు కదా, ఒకసారి రామాయణం చదివితే తెలుస్తుంది కదా. రామాయణానికి
రామాయణానికి మానవుడు ట్రైన్ మీద ఎక్కకుండా తినబడిపోవడానికి కారణం ట్యాగ్ బలే చెప్తావు. అవును, రామాయణం చదివితే నీకు తెలుస్తుంది. నీకు కనీసం ఇంగితం కూడా లేదు, లోకంలో ఎలా ఉన్నారో నీకు తెలియదు. ఏదన్నా ఒక చోట ప్రయాణం అయ్యేటప్పుడు ముందు ఆడవాళ్ళని ఎక్కించిన తర్వాత భర్త వెళ్ళారు కదండి, అంతేగాని ముందు దానికి కూర్చున్న తర్వాత వెళ్తారన్నమాట. అంటే ఆడవాళ్ళ ఎంత గౌరవం చూడండి. రామాయణం చూస్తే ఆడవాళ్ళ ఎంత గౌరవం ఇవ్వాలని నీకు తెలుస్తుంది. రాముడు చేసేటాడు, పడవ ఎక్కేటప్పుడు రోడ్డు దిగిన సీతమ్మ చేయబడుకుని పైకి ఎక్కించిన తర్వాత తాను ఎక్కేటాడు. మగవాడు వెళ్ళేటైనా పరిగెత్తి ఎక్కినా పర్వాలేదు, ఆడవాళ్ళు పరిగెత్తి ఎక్కడం మంచిది కాదు, మర్యాద కాదు. వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ కోమలత్వానికి వాళ్ళ సున్నితత్వానికి గౌరవాన్ని ఇచ్చి చక్కగా ముందు ఎక్కించి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలనే బుద్ధి కూడా నీకు లేదు. ఒకసారి రామాయణం చూసుకుంటే నీకు అర్థమయ్యేది చెప్పాడంట. చూడండి, అందులో రామాయణం చదివిన వాళ్ళకి వ్యవహారాలు లోకంలో సంచరించిన ఎలాగో తెలుస్తుంటండి. కావ్యాలు చదవడం వల్ల ఈ భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఈ ఏ గ్రంథమైనా కావచ్చు, వేదవాంగ్మయంలో ఉన్నటువంటి గ్రంథాలు చదివితే ఎవరితో ఎలా ఉన్నారో తెలుస్తుంటాడు, ఏ రకంగా రావచ్చో తెలుస్తుంటండి, ఎవరితో ఎలా మాట్లాడారో, ఏ రకంగా మాట్లాడితే మనం విజయాన్ని సాధించగలుగుతాము, వాడి ఉండే చాతుర్యం ఎవరికి ఉండదని. మీకు చూడండి, స్కిల్స్ కోసం ఆ స్కిల్స్ కావాలి, ఈ స్కిల్స్ కావాలి వెళ్ళి ఎక్కడ కూడా వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర చదువుకోకర్లేదు. ఒకసారి రామాయణ గ్రంథాన్ని, శ్రీమద్ భాగవతాన్ని, ఈ గ్రంథాలను మనం చదివితే మనలో వచ్చేటువంటి వాక్పటుతో అంతా కాదు. లోకంలో ఎవరినైనా మనం మెప్పించగలుగుతాం, ఎలాంటి వాడినైనా మనం వశీకరించుకోగలుగుతాం. అలాంటి గొప్ప శక్తి ఈ కావ్యాలకు ఉంది. శివేతర క్షతయ్యే అమంగళాలను పోగొట్టుకోవచ్చు అని కానీ ఇబ్బందులు కలుగుతున్న ఆ ఇబ్బందులను పోగొట్టుకునే శక్తి కూడా వీటికి ఉంది. అంటే ఏ దోషం వస్తుందో దాన్ని ఎలా పోగొట్టుకోవాలో నేను చెప్పిన పురాణం, ఇతిహాసం, అలా వాటి ద్వారా ఎలా పొందొచ్చో నేను చెప్తుంది కనుక ఆ కార్యాలు చేస్తాను. అందుకే పురాణాలు వినాలి, మంచిది శ్రవణం చేయాలి అంటారు. అందులోనూ విశేషించి అన్ని పురాణాలలో శ్రీమద్ భాగవతానికి ఒక అగ్రాసనం వేస్తారు. సామాన్యమైంది కాదు ఇది. ఇదం భగవతా పూర్వం బ్రహ్మణే నాభిమంగళే స్థితాయ భగవద్గీతాయ కారుణ్య సంప్రకాశం. బ్రహ్మగారి నాభిమంగళం నుంచి పుట్టాట కృష్ణుడు. పుట్టిన తర్వాత పుట్టి ఆయన ప్రభావం భయపడుతున్నాడు. నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అని. ఆ తామకు పుట్టిన ఎంత దిగినా ఏం కనపట్టలేదు. చాలా మంది వచ్చాడు, ఎవరున్నా కింద ఎవరున్నా ఎంత వచ్చినా ఎవరు కనపట్టారు. అమ్మ దీని పాపం ఇంకా దిగితే వెళ్ళిపోతానని పాపం పైకి వచ్చి కూర్చున్నాడు బ్రహ్మగారు. అప్పుడు ఆయన తప్ప అని 2 మాటలు 2 లక్షల తపస్సు చేయి అని వచ్చిందండి. అప్పుడు ఈ తపస్సులో ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు పరమాత్మ భాషించి ఉపదేశం చేశాడండి వేదాన్ని. అవే 4 ముఖాలు వేదాలు. తర్వాత భాగవతాన్ని చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశించాట శ్రీమన్నారాయణుడు. ఇది అది ఎలాంటిది? సర్వ వేదాంత సారథి. అన్ని వేదాంతాలకి అంటే ఉపనిషత్తుల యొక్క వేదాలకు, అన్ని వేదాల యొక్క సారం నుండి ఈ శ్రీమద్ భాగవతం. మనకి వేదాలు చాలా ఉన్నాయి, 4 వేదాలే కాదు, ఋగ్వేద సామవేదాలే, అధర్వవేదాలే కాదు, అనంతావళి వేదా అంటారు శాస్త్రం. అనంతమైన వేదరాశి. అలాంటి వేదరాశి యొక్క సారమంతా పిండి దీంట్లో తీశారండి శ్రీమద్ భాగవతం. వేదాల యొక్క సారం, సర్వ వేదాంతాల యొక్క సారం అంతా ఇందులో ఉంది. ఏమంటే సర్వ వేదాల యొక్క సారాన్ని, వేదాన్ని ఎవరి గురించి చెప్తున్నాయి? పరమాత్మ గురించి చెప్తున్నాయి. ఆ పరమాత్మ ఇందులో ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క లీలలు, ఆయన యొక్క విలాసాలు, ఆయన యొక్క అనుగ్రహం చేత రక్షించబడిన వారి యొక్క కథలు సామాన్యంగా లేదు. అలాంటి కథలన్నీ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరికైతే దీని ఎందుకు ఇష్టం ఉంటుందో వాళ్ళకి ప్రయోజనం వైకుంఠమే. అలాంటి శ్రీమద్ భాగవత గ్రంథాన్ని భాద్రపద మాసంలో ప్రౌష్ఠపత్యాం పౌర్ణమాస్యాం హేమసింహాసన సమన్వితం. ఈ బంగారు వ్యాసపీఠం లాంటి చిన్న వ్యాసపీఠం, దాని మీద కోశాన్ని, ఈ శ్రీమద్ భాగవత కోశాన్ని చక్కపెట్టి ఎవరైతే దానం చేస్తారో వారికి వైకుంఠంలో ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నా. అటువంటి గొప్ప అమృతం లాంటి గ్రంథం నుండి ఈ శ్రీమద్ భాగవతం. అయితే ఈ భాగవతం వినంత వరకు మిగతా గ్రంథాలన్నీ చాలా కన్నపేయంగా ఉంటాడు. ఎంత బాగున్నాయో మిగతా అనిపిస్తుంటాడు. కానీ ఒకసారి శ్రీమద్ భాగవతాన్ని రుచి చూస్తే మిగతా అనిపించటండి. యావత్ భాగవతం నైవ శ్రూయతే అమృత సాగరం. భాగవతం
రక్షకత్వాన్ని అన్నింటినీ ఆయన అలా భగవంతుని యొక్క లీలల్ని, ఆయన ఆటలని, ఆయన పాటలని, ఆయన యొక్క చరిత్రని, ఆయన ఎలా భక్తులు రక్షిస్తాడని గ్రంథం ఇవి కనుక చదివితే మన మిగతా రుచుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇది చూసిన తర్వాత మిగతా అమృతాలు జరిగిపోతుంది కదా, నాకు అక్కడే పొమ్మంటారు. అటువంటి శ్రీమద్ భాగవతాలంటే మిగతా లోకంలో ఏదీ లేదు. మనిషిని పునీతం చేసే వస్తువులు లోకంలో చాలా ఉన్నాయండి. గంగా నది, అందులో వెళ్ళి స్నానం చేస్తే స్నానం చేసిన వాడిని పునీతం చేస్తుంది. అందువల్ల నదుల్లో శ్రేష్టం గంగటండి. నిన్నగా నిదానంగా నదుల్లో గంగ రాజ్యాన్ని పునీతం చేస్తుందో దేవతల్లో అచ్యుతులందరినీ పునీతం చేసేవాడు శ్రేష్ఠుడు. దేవాన అచ్యుతో దేవతల్లో అచ్యుతుడు గొప్పవాడు. ఎందుకైనా గొప్పవాడు అంటే ఆయన శుభ జ్ఞానం అండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళని జారిపోకూడదు. శుతం అంటే జారిపోవడం. ఆ జారకుండా చేస్తారు కనుక నీ పేరు అచ్యుత అని పేరు. ఎవరిని జారకుండా గట్టిగా పట్టించుకుంటే ఒకసారి పాదం పట్టుకుంటే ఆ పాదం వదలుతుంది. అందువల్ల ఆయన పేరు అచ్యుత అని పేరు. అటువంటి ఆశ్రయించుకున్న వాళ్ళని రక్షించడంలో మంచి దీక్ష కలిగిన వాడు స్వామి కనుక ఈ దేవతల్లో చాలా గొప్పవాడు. ఋగ్వేదంలో మనం చెప్తాము దేవతలలో విష్ణువు గొప్పవాడు అని. అలాగే వైష్ణవంలో ఎవరు గొప్ప? విష్ణు భక్తుల్లో వైష్ణవానాం యథాశంభుః. విష్ణు భక్తుల్లో పరమశివుడు చాలా ఉత్తముడు. ఆయన మొట్టమొదటి భక్తుడు విష్ణు భక్తుడు. అందువల్ల అందరిలో గొప్ప భక్తులు విష్ణు భక్తులు అంటే రుద్రుడు. మళ్ళీ ఎవరు పురాణానామిదం కథ. పురాణాల్లో ఏది గొప్పది అంటే పురాణాల్లో శ్రీమద్ భాగవతం గొప్పది ఆయన చెప్తున్నారు. అటువంటిది అటువంటి శ్రీమద్ భాగవత పురాణం ఎవరికి ప్రియాయిస్తుంది అంటే చాలా అందంగా చెప్తారు. శ్రీమద్ భాగవత పురాణ తిలకం. పురాణాల్లో అన్నిటికీ తిలకం అంటే శ్రేష్టమైనటువంటి శ్రీమద్ భాగవతం. యద్వైష్ణవాధనం, విష్ణు భక్తుల యొక్క ధనం కంటిది, ఇంకోటి సొత్తు కాదు. యద్వైష్ణవాధనం అటువంటిది ఈ గ్రంథంలో ఎక్కువగా తిరిగేదేమో తెలిసిన కాకులు తిరగకుండా గ్రంథంలో. అంటే కాకి వేరు, హంస తిరుగుతాడు. హంస అంటే మంచి బుద్ధి కలిగినటువంటి మానవులు మాత్రమే దీంట్లో తిరుగుతారు తప్ప మిగతా కాకులకి ఇక్కడ స్థానం లేదు. అంటే కాసేపు ఇంకోండి అలా చేసేవాడు కాదు. ఎవరికి రుచిస్తుంది అంటే భాగవతులకి పరమహంసలైనటువంటి అంటే మనస్సుని శుద్ధంగా ఉంచుకున్నటువంటి ఇలాంటి భక్తులకి తప్ప అందరికీ అనేది కదండి. ఎవరికి సులభంగా యస్మిన్ మానహంసమేవ మనం జ్ఞానం పరమీయతే. అటువంటి అలాంటి వాళ్ళకి ఇది లభ్యము. ఇంకా ఏంటంటే ఏం చేస్తుందండి ఇది అంటే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం. దీంట్లో జ్ఞానాన్ని భక్తిని అన్నింటినీ ఇస్తూ మనం చేసుకున్నటువంటి మంచి శక్తిని అనుగ్రహిస్తాడు ఈ పురాణ శ్రవణం వల్ల. ఎవడైతే దీన్ని వింటాడో విన్నవాడికి ఏమొస్తుందో చెప్తున్నారు. భక్తితో వినాలంటే కూర్చొని ఏంటో అనుకుంటున్నాం లేచి మళ్ళీ వింటూ కొనుక్కు పాడటం కాదండి. భక్తితో ఎవడైతే దీన్ని వింటాడో, ప్రేమతో ఎవడైతే వింటాడో ఎందుకు నాకు వస్తుందా భక్త్యా నుంచి అలా ఎవరైతే వింటాడో అలాంటి వాడికి శరీర సంబంధం పోయి మోక్ష సామ్రాజ్యం లభిస్తుంది. ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన జన్మ వస్తుంది. అందుకని ఉపనిషత్తులు చెప్తాయి తత్శ్రేష్టం జన్మ అంటారు. శ్రేష్టమైన జన్మ లభిస్తుంది అంటారు. ఎప్పుడు శ్రేష్టమైన జన్మ అంటే ఏది శ్రేష్టం అండి అంటే మళ్ళీ దుఃఖం అనేది ఒక కొంచెం కూడా కలగకుండా ఉండేదేదో దానికి పేరు గొప్ప జన్మ అంటారు. ఏ జన్మ అయితే ఆ జన్మలో మనకి లవదేశమంతైనా సరే దుఃఖం మనకి మిశ్రమం కాకూడదు, కలగకూడదు. ఆ దుఃఖం కొంచెమంతా కూడా లేకుండా ఉండే స్థానం మనకి వైకుంఠం పరమపదం అంటారు. అలాంటి ఆ పరమపదాన్ని అందించేటువంటి అలాంటిది ఈ శ్రీమద్ భాగవత గ్రంథం. ఎవరిచ్చారండి దీన్ని అంటే మొట్టమొదటిగా భగవంతుడు దీన్ని అందించేటువంటి కస్మయ్యేన విభాసితో జగతులో జ్ఞాన ప్రదీపం పురాణ. మొట్టమొదటిగా పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చేటండి. ఇచ్చి ఆయన చెప్పాడు ఇగో ఇది నీకు ఇస్తాను, తెలుసులోకి భాగవతం తీసుకోండి అంటాడు. మరి లోకంలో ఎవరైనా రహస్యాలు చెప్పకంటే వాడు దాచుకోండి, అందరికీ చెప్పడం అలవాటు.
ఆ నారదుడు ఈయనేం చేశాట బ్రహ్మ గారు, చిత్రముఖ బ్రహ్మ వాళ్ళ అబ్బాయి చెప్పాడు, మా అబ్బాయి నాకు ప్రాణం కదా వాడు చెప్తాను. అందుకని తద్రూపేణ జనాదాయ మునయే, బ్రహ్మరూపంలోనే పరమాత్మ ఉండి నారదుడు ఉపదేశం చేశాడు శ్రీమద్ భాగవతాన్ని. మరి నారదుడు ఏం చేశాడు? కృష్ణ యద్రూపిణ, ఆ కథని కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు అంటే ఇక్కడ నల్లని వాడు అర్థం వ్యాసుడు. కృష్ణ అంటే అర్థం కృష్ణుడికి చెప్పడం ఏంటా అనుకుంటాం మనం. ఇక్కడ కృష్ణ అంటే అర్థం నల్లని వాడు చెప్పాడు. కృష్ణ యద్రూపిణ అంటే ఆ విష్ణువే మళ్ళీ ఇక్కడ నారదుడి ద్వారా, అంటే నారదుడి ద్వారా వేదవ్యాసుడికి చెప్పాడు. వేదవ్యాసుడు మనం మొదట్లో చెప్పుకున్నాం కదండి, విచారణ అంటే అన్ని పురాణాలు రాశాను. ఆయన ఎప్పుడో ఒక విచారంగా ఉన్నప్పుడు నారద భగవాను వెళ్ళి ఆయన విచారాన్ని పోగొడుతూ ఈ చతుస్సులోకి భాగవతాన్ని ఉపదేశం చేశాడని చెప్పుకున్నాం. మరి ఈయన చేశాడండి కృష్ణుడు అంటే వేదవ్యాసుడు. ఆయన యోగీంద్రాయుధాత్మనాథ వాళ్ళ అబ్బాయికి చెప్పాడండి. ఆత్మన అంటే తన ఆత్మని పుత్రనామాసి అంటారు కదండి, తండ్రి మరి పిల్లవాడిగా వస్తాడండి. అందువల్ల ఇక్కడ వేదవ్యాసుడు తన కుమారుడికి చెప్పాడు. శ్రీసుఖ భగవానుడికి చెప్పాడండి. శ్రీసుఖులు గారు తీసుకువెళ్ళి దాన్ని భగవంతుడి చేత రక్షించబడినటువంటి పరీక్షను కలిగి చెప్పాడండి. ఆయన పేరు విష్ణురాముడు, అతని పేరు. భగవంతుడి చేత రక్షించబడ్డాడు అంటే ఆయన పేరు విష్ణురామ, విష్ణు చేత రక్షించబడినవాడు. ఆయన పరీక్షగా ఆ గర్భం చుట్టూ పరమాత్మ తిరిగాడు కానీ అలా చూస్తున్నట్టు భయపడాలని పరీక్షగా చూస్తాడు కనుక పరీక్ష అని పేరు ఆయనకి. అదే లోకంలో బాగా ఉంది. మనం కూడా అలా చేసుకుంటాం కదా, లోకంలో తల్లిదండ్రులు పెట్టే పేరు ఒకటి, పిలిచే పేరు ఒకటి కదా. అదే వాళ్ళ లోకంలో ఉండే స్వభావాన్ని బట్టి వాడికి ఏదో పేరు మంచి పేరు ఉందనుకోండి, వాడు నల్లగా ఉంటే వాడు నల్లగా అనిపిస్తుంటారు. వాడి పేరు అసలు పేరు పోతుందండి, నల్లవాడ అనేది ఉంటుందండి. అందరూ అలాగే ఇప్పుడు ఈయనకి విష్ణురాముడు అని పేరు. ఎవరికి? పరీక్ష నరేంద్రుడి. ఆ పరీక్ష నరేంద్రుడు చెప్పారు. ఎలాంటిది, ఎలా చెప్పారు? కామెంతో చెప్పారు, కృపతో చెప్పారండి. అది శుద్ధం, చాలా శుద్ధమైనది శ్రీమద్ భాగవతం. విమలం విశ్వోగం, ఇది విమలం, ఏ మాలిన్యము లేనిది శ్రీమద్ భాగవతం. విశ్వోగం శోకాన్ని మొత్తాన్ని పోగొట్టేది. అమృతం, ఎవరైతే గ్రహిస్తారో వాడికి శక్తినిచ్చేది. అమృతం ఎలాంటి కనుక తాగిన వాడికి మృత్యు రాకుండా చేస్తుందో, ఇది కూడా ఈ అమృతం కూడా శ్రీమద్ భాగవతం అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని గ్రహించిన వాడికి ఈ లోకంలో మిగతా వాడికి ఏ ఇబ్బందులు ఉండేవాడు. వాడికి భగవత్ సేవలో అమృతత్వం వస్తుంటాడు కదా. అలాంటి అమృతత్వం మనకి కావాలి. ఆ అమృతత్వాన్ని ఇస్తుంటుంది. సత్యం పరం ధీమహి, ఇక్కడితో శ్రీమద్ భాగవతం పరిపూర్ణం మనకి. శ్రీమద్ భాగవతం ఆరంభము ధీమహి అని వస్తుంది, పరిపూర్ణము కూడా ధీమహి అని వస్తుందండి. అంటే గాయత్రి మంత్రంలో ఆ గాయత్రి మంత్రం యొక్క సంపూర్ణీకరణతో చేసిందండి శ్రీమద్ భాగవతం. అందుకే ఒక్కొక్క శ్లోకం ఒక అక్షరం కూడా చాలా పవిత్రమైనది అంటారు. జన్మాద్యస్యేతోమయాతరతశ్చాదేష్విఘ్నేశ్వర తేనే బ్రహ్మ భువాయానికమయే ముఖ్యంతి యత్సూరయః తేజో వాయునా యథామయో యత్రత్ర సర్వోష ధామ్నా స్వేన సదా నిరస్తగృహం సత్యం పరం ధీమహి అక్కడ వస్తుంది. గాయత్రి మంత్రంలో ధీమహి అని వస్తుంది. ధీ అంటే బుద్ధిని ప్రచోదన చెయ్యి. ఈ బుద్ధిని వికసింపజేయని పరమాత్మ నిత్యం సంధ్యాకాలంలో పెద్దలైనటువంటి వాళ్ళంతా చేస్తూ గానం చేస్తూ ఉంటారు. అది గానం చేసిన వాడిని రక్షిస్తుంది కానీ దానికి పేరు గాయత్రి అని పేరు. అలాగే ఇది కూడా గానం చేసిన వాడిని రక్షిస్తుంటాడు. ఎవరు దీన్ని వింటారో, ఎవరు గానం చేస్తారో వాళ్ళందరూ కూడా ఇది బుద్ధిని ప్రచోదన చేస్తుంటాడు. అలాంటి గొప్ప గ్రంథం. అందువల్ల ఈయన సూతుల వారు నమస్కారం చేస్తున్నాడు. ఇలాంటి భాగవతాన్ని నేను వేద శ్రీశుకుల ద్వారా శ్రీశుకుడు పరీక్ష అనేది చెప్తున్నప్పుడు నేను విన్నాను. అలాంటి శ్రీశుకుడికి నమస్కారం చేస్తున్నాను అంటే కృతజ్ఞతావిష్కారం చేస్తున్నాను. నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణి ఏదం కృపయా తస్మై వ్యాసచక్షే ముముక్షవే. ముముక్షు అయినటువంటి అంటే ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి
దయతో మనందరికీ అందించారు. అలా అందించి విశ్వసాక్షి అయినటువంటి ఆ వాసుదేవుడికి నమస్కారం చేస్తున్నాను అంటే బ్రహ్మగారికి ఇచ్చాడు కదండి ముందు నారాయణుడు. అలా ఇచ్చినటువంటి ముందు ఆ వాసుదేవుడికి నమస్కారం. యోగీంద్రాయ నమస్తస్మై సుధాయ బ్రహ్మరూపిణి. యోగీంద్రుల్లో చాలా గొప్పవాడండి. ఇంద్రియాలన్నింటినీ నియమనం చేసుకుని పరమాత్మ నిష్ట కలిగిన వాడిని యోగులు అంటారు కదా. అలాంటి యోగుల్లో ఇంద్రుడు అంటే చాలా శ్రేష్ఠుడు ఈ సుఖుడు అన్నమాట. అలాంటి శ్రీ శుకుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చెప్పండి. నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే ఏకం కృపయా స్మై వ్యాచచక్షే ముముక్షవే యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణి సంసార సర్వదష్టం యో విష్ణురాతం అమోచతు. ఇక్కడ నమస్కారం చేస్తున్నారు శుద్ధుల గారు. ఎంత గొప్పవారో తెలిసిన విశ్లేషకు మహాప్రభుడు యోగీంద్రాయ యోగులు అందరికీ ఇంద్రుడు చాలా గొప్పవాడు. నమస్కారం చేస్తున్నారు సుఖాయ బ్రహ్మరూపిణి. ఎందుకని నమస్కారం చేస్తున్నాం అంటే సంసార సర్వకష్టంలో పాప చేత కారబడిన వాడిని రక్షించండి. ఎక్కడ రక్షించండి? కలిస్తే పోయారు కదా. మరి ఎలా రక్షించాలంటే సర్పంలో ఈ సర్పం కదయా, నిజమైన సర్పంలో తెలిసిన సంసార సర్పం. సంసారంలో సర్పం అది కలిసిందంటే అందులోనే ఉండాలి. మనందరికీ అదే కలిసిందండి. అందుకే దీంట్లో పడి తిరుగుతున్నాం. సంసార స్థితి సంసార తిరుగుతూ ఉన్న ఈ రంగురాటంలో తిరిగినట్టుగా తిరగడమే. దీంట్లో మనం బయటపడాలంటే మనం ఎంత డబ్బు ఇచ్చామో ఆ డబ్బు ఇచ్చాను అంతవరకు తిరుగుతున్నటువంటి పత్తు పత్తాగా వాడు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు దగ్గరికి తిప్పుతాడు. నా కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్ ఆటా బాబు ఆడుకుంటాడు. నీ రౌండ్ అయినా ఇంకా తిరుగుతాను అని చెప్పండి, తీసుకెళ్ళి పంపించేస్తాడండి. అలాగా మన కర్మక్షయం అవ్వాలి. కర్మక్షయం సంసారాలు తిరుగుతుండడమే. ఏదో ఒక జన్మలో ఈ జన్మ ఆ జన్మ అని చెప్పడానికి వీల్లేదు. అది మనుష్య జన్మ, జంతు జన్మ, ఏ జన్మ వస్తుందో తెలియదు. ఏదో ఒక జన్మలో వాడు తిరుగుతుంటాడు. వాడి సంస్కారాన్ని బట్టి వాడి కర్మను బట్టి అన్ని జన్మలో అలా తిరుగుతూనే ఉంటాడు. అందువల్ల ఇలాంటి సంసారంలో తిరగడానికి కారణం చేసిన కర్మ. ఆ సర్వంతో మనం కలవడం సంసార సర్వదర్శనంలో అది కారణిస్తుందండి. మామూలు పాపకాడికి ముందుందేమో కానీ సంసారం యొక్క సర్పానికి కనుక కాటు వేస్తే మనకి ఈ సర్పం కనుక కాటు వేస్తే దీనికి ముందే మామూలు మందులు పనిచేయండి. ఒకటే మందు, భాగవతమైన మందు, కృష్ణ రసాయన మందు తప్ప ఇంకో మందు లేదు. అందువల్ల అలాంటి సర్పం కలిసింది ఒక ఆయన కరవడానికి వచ్చిందా కలిసిందండి. ఎవరైనా విష్ణురామం అమోచతు విష్ణురామనే మహాభావం కలిసింది. అలా కలిసిన వాడు ఏం చక్కగా ఈ భాగవతాన్ని ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే ఉపదేశం చేస్తున్నాడో ఆ ఉపదేశ ఫలం ఆ సర్పం కలిసినందువల్ల ఈ భాగవత రసాయన పడడం వల్ల ఆయన సంసార సర్పం యొక్క విషయం ఎక్కలేదు. అందుకే మళ్ళీ ఆయన ఈ భూమి మీద పుట్టలేదు. అంటే మళ్ళీ మనలాగా ఈ సంసారాలు తిరగకుండా ఉత్తమ గతిని పొందాడు ఆ మహానుభావుడు. పరీక్ష నడలేదు. అలా రక్షించి అంటే ఆ సర్పం కలిసినా మనకి ఇబ్బంది కలగకుండా మన ఆ సంసార సర్పం అనేది దాని భార్యను మనం పడకుండా రక్షించే మహానుభావుడు శ్రీశుకుడు. అలాంటి శ్రీశుకుడిని నమస్కారం చేస్తున్నాను అని ఈయన శుద్ధుల వారు చెప్తున్నారు. భవే భవే యథా భక్తి పాదయోస్తవ జాయతే తథా పుష్పదేవేశ నాథస్పందన ప్రభు. పరమాత్మను కోరుకున్నాడన్న శుద్ధుల వారు, హే భగవ, ఓ దేవదేవ, ప్రకాశించేవాడా, ఓ శ్రీకృష్ణ, నీకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకని నమస్కారం చేస్తున్నా? ప్రతి జన్మ ఏ జన్మ ఇస్తావో ఏ జన్మలో నాకు ఇచ్చిన నీ పాదాలంగా మాకు భక్తి ఉండాలి. నీ పాదాలంగా చక్కగా తెలుసుకునే ఒక గొప్ప భక్తి మాకు కలగాలి. ఆ భక్తిని మాకు ఇవ్వాలి. ఆయన నమస్కారం చేస్తూ చెప్తున్నారు. నామ సంకీర్తనస్య సర్వపాప ప్రణాశన ప్రణామోఖసమన తం నమామి హరిపరం. లోకంలో అన్నిటికంటే గొప్పదేది
అంటే ఒక్కొక్క యుగంలో ఒక ధర్మం ఉందండి. మనకి కృత త్రేత ద్వాపర కలియుగం ఉన్నాయి. కృతయుగంలో పరమాత్మను మనం పొందాలి అంటే ధ్యానం చేసి పొందేవాడి. ధ్యానం కృతే ఒకసారి మనసులో ధ్యానం చేసి వాడికి ముక్తి లభించి పరమాత్మ అనుగ్రహం కలిగి ఆయన ప్రత్యక్షం అయ్యేవాడు. అప్పుడు ధర్మం చక్కగా 4 పాదాలు చక్కగా ఉందండి. అంటే సత్యం బాగుంది, ధర్మం బాగుంది, హింస లేదు, చక్కగా ఆ యొక్క హింస లేకుండా అహింసలో చక్కగా సాగింది. అలా ధర్మం 4 పాదాలు చక్కగా దయ్యాన్ని అందరికీ. కృతయుగం వచ్చింది. కృతయుగంలో పరమాత్మను పొందాలి అంటే ధ్యానం వల్ల కాలేదండి. దానివల్ల అప్పుడు ధ్యానం వల్ల కాక యజ్ఞం చేయాల్సి ఉంటుంది. యజ్ఞ త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తూ పరమాత్మను చూడాల్సి వచ్చింది, ఆయన పొందాల్సి వచ్చింది. అంతేగాని కృతయుగంలోనేమో ధ్యానం చేసాడు ప్రహ్లాదుడు, స్తంభం నుంచి స్వామి వచ్చాడు. కృతయుగంలో యజ్ఞం చేశాడు దశరథుడు, యజ్ఞం నుంచి పుట్టాడు రాముడు కదా. మరి ద్వాపరయుగానికి వచ్చేసరికి అర్చన అండి. ద్వాపరే అర్చయం. అర్చన వల్ల మనం సంతుష్టుడవుతున్నాడు, అన్ని ఇస్తున్నాడు. మనం చూస్తున్నాం పృథు పూజని అంటారు. పృథు చక్రవర్తి పూజ చేసేవాడు. అలా ఇస్తారు, వాళ్ళకి అన్ని ఇస్తారు. అలా అర్చన చాలా ప్రధానం. మరి కలియుగంలో అన్నిటికంటే గొప్పది అంటే నామ సంకీర్తన. పరమాత్మ యొక్క నామ సంకీర్తన ఒకటి చేయగలిగితే అన్ని పోతాయి. నామ సంకీర్తనకు ఎక్కువ పిలుస్తారు. భగవాన్ సదా చెప్తూ ఉండాలి, ఆ నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. ఎక్కడ భగవన్నామ సంకీర్తన ఉంటుందో అక్కడ కలి రాలేదు. కలి సంచరించదు, అప్పులు ఏం చేయలేదండి కలి. అందువల్ల సప్తము భగవన్నామ సంకీర్తన అక్కడ ఉండాలి. అందువల్ల అన్ని పాపాలు పోయి మనం సుఖంగా ఉండాలి అంటే పాపాలు కూడా ఉన్నాయి. అన్ని పాపాలు నా బృందం క్షీయతే కర్మ కల్పకోటి శతయోగి అన్నట్లుగా ఎన్ని కోట్ల జన్మలను ఇతర కలైన సంపదలను సంపాదించుకున్నాం. అదంతా గడ్డమవ్వాలి అంటే పుండరీకాక్షుని యొక్క నామాంశాలు అంటే చాలు. ప్రణామోఖసమన. ఒకసారి ఆ పరమాత్మ యొక్క నామం చెప్పడం, ఆయన నమస్కారం చేయడం సకల దుఃఖాన్ని కూడా సర్వ దుఃఖాన్ని హరిస్తుందండి. అందుకే ఈ ముద్రకి చాలా గొప్ప పేరు చెప్తారు. ఈ పేరు అంజలి చెప్తారండి. అమ్మ అంటే పరమాత్మని జలాన్ని కరిగింపజేసేస్తుందండి ఈ ముద్ర. అందుకే అంజలి ముద్రలో ఉన్నటువంటి గొప్ప అనుభవం అమ్మాయి కాదు. అంజలి పరమాముద్ర, క్షిప్ర దేవ ప్రసాదిని. ఈ ముద్ర చాలా గొప్పది. ఈ ముద్ర వేస్తే తొందరగా దేవుడు వరాలు చేస్తారండి. అందుకే చేతులు తీయకుండా ఎప్పుడు పెట్టుకుని ఒక చేతితో నమస్కారం కాదండి, 2 చేతులతో పెట్టాలి. చక్కగా ఇలా 2 చేతులతో స్వామి దగ్గర నమస్కారం చేయడం వల్ల క్షిప్ర దేవ ప్రసాదిని, ఆ పరమాత్మ ప్రసాదం అనేది ఆనందం కలుగుతుంది. ఇందువల్ల నామ సంకీర్తన చేయాలి. ఎవరి యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల సర్వ పాప ప్రనాశనం, ఆ పాపాలను పోతాయో అన్ని పాపాలు పోతాయి. ఎవరికి నమస్కారం పెట్టడం వల్ల మన దుఃఖాలు పోతాయో అలాంటి హరికి నారాయణుడికి పరుడైనటువంటి వాడు అందరికంటే గొప్పవాడండి. హరి పరం హరి అన్నారండి. చాలా గొప్పవాడు కృష్ణుడు. ఆయన సమాధిగానే అధికుడుగానే లేడు. అలాంటి అధికుడు కానీ సమాధిగానే లేనటువంటి ఆ హరికి నమామి నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నాను. అటువంటి గొప్ప దైవం ఆయన తమ ఇంకో గొప్ప దైవం లేదు. అటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే భక్తి ఉంటుందో అలాంటి వాళ్ళకి కలిగే లాభాన్ని ఫలశ్రుతులు చాలా చక్కగా చెప్తున్నారు. యముడు చెప్పాడు యమదూతతో, సపురుషం అభివీక్ష్య పాశహస్తం. అందరినీ వధించి తీసుకురావడానికి టైం అయిపోయిందని తీసుకురావడానికి యమదూత చెప్పాడు రాష్ట్రంగా. వెంటనే భగవత్ కథాసమాప్తాం. భగవత్ కథలలో మునిగిన వాడి జోలికి పోవద్దు. ఏ భగవద్గదండి అంటే హరికథలో చదువుకునేటువంటి వాడు. అంటే హరికథ ఇప్పుడు పేరు పెడుతున్నారు కానీ ఇంకో కథ చెప్తున్నారు. హరి అంటే విష్ణు కథలే, హరి కథ కదండి. ఇంకో కథ లేదండి. రామ కథ, అలాగే విష్ణు కథ అంటారా, లేదా శివ కథ, ఇలా పిలవండి. ఏమనిపిస్తారు? హరి కథ, హరి యొక్క కథ. ఆ కథలను గుణగానం చేసేటప్పుడు చక్కగా వినేటప్పుడు అలాంటి వాళ్ళకి ప్రభువు కథయా భగవత్ కథాసమాప్తం ప్రభురాం. నేను వాళ్ళకి ప్రభువుని కాదు, మరి ఎవరికి ప్రభువుని? విష్ణువు యొక్క కథలు ఎవరు వాళ్ళకి ప్రభువుని అన్నట్టు. ఎవరు
అందులో మీ పేరు కొట్టేసాను. మీరు ఇప్పుడు ఎవరు ఇంగ్లీష్లో లేవు మనం అంటే ఏదో రకంగా ఆయన కథ విన్నా కనుక ఆయన దృష్టిలో మనం అనమాట. అలాంటి వాళ్ళకి నేను ప్రభువుని కాదు అని చెప్పాడు ఆయన. కృష్ణుడికి చాలా ప్రియమైనది భాగవతం. అందులో హరికథలు చాలా ఉండొచ్చు. హరికథలన్నింటిలోకి గొప్ప కథ కృష్ణుడికి బాగా ఇష్టమైన కథ శ్రీమద్ భాగవతం ఉంది. కృష్ణ ప్రియం, కృష్ణుడికి బాగా ప్రియమైనది. సకల కల్మష నాశనంచ, అన్ని పాపాలను నాశనం చేసేసేది. ముక్తి ఏక హేతునియ భక్తి విలాసకారి. ముక్తి అనేటువంటి దాన్ని అన్ని పాపాలను పోగొట్టడమే కాదు, ముక్తికి కారణం అండి. ముక్తిని ఇవ్వడంలో ఇదే దోహదపడేది, ఇది ఒకటి ముక్తిని ఇస్తుందండి. అదే కాదు, భక్తులైన వాళ్ళంతా కూడా ఈ కథల్ని ఆదరంతో స్వీకరిస్తూ ఉంటారు. సంత కథానకమిదం పిబదారైన ఆదరంలో మంచి వాళ్ళు భగవద్భక్తులు తాగుతూ ఉంటారు. భాగవత రసాయనాన్ని మేం పాలన చేస్తామని తాగుతుంటారు. అలాంటి గొప్ప తీర్థాన్ని, అలాంటి గొప్ప భాగవతం ఉండగా ఇంకెందుకండి లోకంలో మిగతా వాటన్నింటినీ కావాలనుకోవడం. లోకే తీర్థ పరిశీలన సేవయాలు, దాంట్లో పోవాలి, ఆ నదిలో ఉండగాలి, ఈ నదిలో ఉండగాలి, ఎక్కడికి ఉండగాలి నదికి వెళ్తారు. ఒకసారి భాగవతం అనే నదిలో ఉండగాలి, భాగవతం అనే గ్రంథాన్ని ఒకసారి శిరస్సును పెట్టుకోవచ్చు. అందుకే భాగవత గ్రంథం ఎవరిలో ఉంటుందో వాళ్ళ దృష్టిలో ఉన్నట్టే. మనం చదివిన చదవైన భాగవత గ్రంథాన్ని తీసుకుని పెట్టుకుని మా ఇంట్లో అది వచన రూపం కావచ్చు, లేదు శ్లోక రూపం కావచ్చు, లేదు పద్య రూపంలో ఉండవచ్చు. అర్థం అవన్నీ ఈ గ్రంథాన్ని చాలా మంది వస్తువులతో చక్కగా కట్టి చక్కగా దేవుడి దగ్గర పెట్టి రోజు పుష్పాలు వేసి ఆనందిస్తుంటారు. వీలైతే రోజు ఒక శ్లోకం చదవండి, రోజు ఒక పద్యం చదవండి, చాలా మంచిది. మనం మంచి మార్గ అంటే సన్మార్గజాలను కావడానికి ఇది దోహదపడుతుంది. మంచి ఉత్తమమైనటువంటి మనుషులుగా మనకి తీర్చిదిద్దుతుంది, మంచి భక్తులుగా మనకి తయారు చేస్తుంది అన్నమాట. అలాంటి శ్రీమద్ భాగవతం మంచి శక్తి కలిగిందనమాట. ఎవరైతే దీన్ని ప్రతిరోజు నీతంగా వింటారో ఏతాంగో నియతతయా శృణోతి భక్త్యా, ఎవరైతే ప్రతినిత్యం క్రమం తప్పకుండా దీన్ని వింటూ ఉంటారో, అది చదువుతారో, ఆ వినేది కూడా ఎలా చెప్తారు, శృణోతి భక్త్యా, ప్రేమతో వినండి. అలా ప్రేమతో మనం ఎప్పుడైనా సరే అంటే మనకి ఒక నువ్వు ఇంతే చేసి తీరాలి, ఇంతే వినాలి అని పెట్టకూడదు. రోజుకి నువ్వు కొన్ని సుమారుగా ఒక 10,000 జపం చేస్తే నేను తరిస్తావు అంటే తప్ప నిర్బంధం పెట్టాను. మనకు అర్జెంట్గా పడినప్పుడు అమ్మ 10,000 మాట చేసేసి వాడి ధ్యాస అంతా ఎక్కడ ఉండి ప్రయోజనం అలా నిర్బంధం చేయకూడదు. కానీ దేవుడు అన్ని నామం చెప్తేనే రక్షిస్తాడని చెప్పాడు ఎక్కడైనా. ఏమంటే సగుడు నారాయణ శబ్దమాత్రం చెప్పినా కదా, ఒకసారి నారాయణ తరిస్తాడని చెప్తున్నారు కదా. అయితే ప్రేమతో ఉండడం చేతగాక మనం 1,00,000 సార్లు అంటున్నాం, 1,00,000 సార్లు జపం చేయమంటారు. ఎందుకని 1,00,000 సార్లు జపం చేయడం అంటే మనస్సు, బుద్ధి, శరీరం అంటే ఈ 3 త్రికరణాలు కలవాలి కదండి. ఈ త్రికరణాలు 3 కలవాలి కనుక మనస్సు, ఇంద్రియాలు కలవాలి కనుక మూడితో మనస్ఫూర్తిగా ఆడాలనుకుంటారు కదండి. ఆ మనస్ఫూర్తిగా ఆడాలి. కూర్చునే వాళ్ళు ఏదో ప్రముఖంగా వెళ్ళిపోవాలి, చదవకూడదు. దానికోసం ఎంతైతే చదవండి, ఒక శ్లోకం చదవండి రోజుకి చాలు. ఒకసారి 10 నామం చెప్పండి చాలు. ప్రేమతో అన్నది ఒక గొప్పగా అండి. ఏదో టెన్షన్ పెట్టేసుకుంటాము, మాత్రం పెట్టేసుకుంటాము, వెళ్ళిపోవాలని టెన్షన్ పెట్టేసుకొని చేసే జపం ఏం ప్రయోజనం ఇస్తుందండి కదా. దానివల్ల విడిగా మనం నామం చెప్పుకుంటాం, ఏడో నామం చెప్పుకుంటాం ఎక్కడికి. కానీ దేవుడి దగ్గర కూర్చొని జపం చేసుకునేటప్పుడు మాత్రం చక్కగా చేసింది ఒకసారైనా చక్కగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. అలాగే కథని వినేటప్పుడు కూడా రోజు ఇంతనే తక్కువ పెట్టుకోండి, ఎక్కువ పెట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం పెట్టుకోండి మీకు వీలైనంత. అలా ఎవరైతే నియతయా శృణోతి భక్త్యా, ప్రతినిత్యము కూడా భక్తితో ఎవరి కథను